ప్రెస్ పెద్ద కథ మొదలుపెట్టింది. అదే మిడి వేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది. పోనీ సారీలో అమ్మాయి కాదు అబ్బాయి. సర్జీ మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సర్జీ. ఇట్స్ ఓకే. పార్ట్నర్ దే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, రెండింటికి మధ్యలో ఆగిపోవచ్చు. అది కాదు. సారీ సర్జీ. హీ ఈస్ మై ఫ్రెండ్ అర్జున్ పాల్వాయ్. మీరిద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. మా పర్సనల్ మ్యాటర్ మీరు కార్లు వేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మిమ్మల్ని ఏం అడగకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? నో సర్జీ, నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరం రెండు కెప్టెన్ జెంటిల్మెన్లు కాకుండా మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుతున్నా. సర్జీ కామన్ సర్జీ. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు మొబైల్ ఫోన్లు లేని రోజులు, న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు. సఫకేషన్ గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది. టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. అబే హటో తుమారీ మయ్యా కి छोड़ दो हमारा डंडा नहीं तो घुसेड़ देंगे अंदर. కొట్టు, చచ్చిపోయేలా కొట్టు. దెబ్బతించిన వాడి కళ్ళలో చూస్తూ ఇలా కొట్టు, 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 ఇలా కొట్టు. చెయ్యి వడకుండా రెప్ప వాల్చకుండా.
Quite a tough guy, eh? Quite a tough guy, man. దేశం కాలం అన్నింటికి అతీతంగా ఉండే భాష భయం అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బోట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం. పోలీసు వాళ్ళంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఎవరో చూసి బుక్స్ ఇచ్చాడు. సేనాపతి. నీ పేరు కాదు, అమ్మాయి పేరు. వసుమతి. 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 Quite a classical name, eh? Vaijantimala, Madhubala, like that Mishia. Classical dancer, man. Bye. ये देख आशिक को कल जब भाषण दे रहा था तो लगा बाबू का अवतार है। రిక్షా, వెనక వాడి బుల్లెట్. ఈ తంతు వారం 10 రోజులు సాగింది. ఆమెను క్లాస్కి తీసుకెళ్లడం, వెనక్కు తీసుకురావడం. బయ్యారాల జాబిల్లి బోణి కట్టి
ఏమిటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిలువెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే అడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లో నచ్చేరాబే గంటె కొట్టి అనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచబే కళ్ళెమిటి నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే నా ఎదగుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే అడువడువు చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు ఇది వరకు గుండెలయకు తెలియదులే ఇంత పరుగు వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లో నచ్చేరాబే గంటె కొట్టి అనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచబే కళ్ళెమిటి ప్రతి తలపు నాకొక గెలుపై సుఖాలు తొణికెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే తథాస్తు పలికెనులే గగనములా మెరిసి మెరిసి పవనములా మురిసి మురిసి నిన్ను కలిసి క్షణము తలచి అలుపు అనే పదము మరచి వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే అపర్ణ ఘాట్ ని ఆనుకొని ఉన్న మార్కెట్లో ఉంటుంది మోతీలాల్ వోరా స్వీట్స్ దుకాణం. అక్కడి నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, ముప్పావులా ఉంటే సరిపోతుంది. సార్ టీ ఒకటి నలుగురికి ఒకటే టీ. ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు.
వసుమతి వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం పాడ కడుతున్నా. బట్టల దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కువ ఉంటాడు కదా. ఊరుకో అక్క, పోయిన వాళ్ళతో పాటు మనం పోతామేంటి? కాస్త కాఫీ పోయిండ్రా. ఇవి ఓదార్చిన గొంతెండిపోతుంది. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆయనకి అంతే తల్లి, టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు. ఊరుకోవే అక్క, 70 ఏళ్ళు బతికాడు. ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం? మందుల షాప్ వాళ్ళకి డాక్టర్లకి తప్ప. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు. ఆయన కూడా అంతే తల్లి, ఎవరికి తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి పోయాడే అమ్మ. రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకొని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు. అంత తినే అరక్కపోయాడు. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు. దయచేసి నా వెనకాల పడడం మానేయండి. ఎప్పుడు శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. బతుకుండగా ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం పెట్టావా బావుకే? చికెన్ తింటానంటే వేడి చేస్తున్నానే దానివి, మటన్ అంటే అరగదనే దానివి, చేపలు అంటే ముళ్ళుంటాయనే దానివి. పత్తళ్ళు తిని అల్సర్ వచ్చిపోయాడు. కనీసం 10వ రోజునైనా 10 మందికి గట్టిగా భోజనాలట్టు బావ ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఎదవక్క చేరి ఎక్కువైపోయింది. ఈ ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగినవారు. మనం అనుకున్నది మనం చేసేయాలంతే. మరి కాఫీ ఎక్కడ ఉందరా? రే వసు, బాయ్ 2.5 కిలో కీర్ ముందేనా? తన లోపలేవో స్వీట్లు తీసుకుంటుందిరా. కిట్నా 10 రూపాయ. రే ప్యాకింగ్ కూడా అయిపోయిందిరా. డబ్బులు ఇస్తోంది, రా ఇంకెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఎప్పుడు మీ వెంట తిరిగాను, మీ డాన్స్ క్లాస్ దగ్గరికి రాను. మీ చదువు ఆపక్కర్లేదు. బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి. పాస్ అయ్యకి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. గాడ్, అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు. అలవాట్లు, ఇష్టాలు, అభిప్రాయాలు ఏమి లేకుండా పెళ్ళ. ఇట్స్ ఎ బిగ్ నో నో ఫర్ మీ సర్ జీ. 2 ఏళ్లు తెలుసుకొని నువ్వేం చేశావు? సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చావు. కుదరలేదు, వదిలేసాం అంతే. నచ్చలేదు, వదిలేశాను కరెక్ట్. కుదరలేదు, వదిలేశాను కన్వీనియన్స్. పొగరు. ఓకే పొగరే అంటే అది తప్పేంటి? అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలన్నా మా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా? ఉంటాయి. అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే. దట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ జనరేషన్ సర్ జీ. కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలిండేదా? ఎంత కంపైపోయిందో తెలుసా? ఇంత ఈజీగా బాగా చెప్పే తాడ తీసేసి ఉండేది. ఎల్ఎంఎని, మెయింటెనెన్స్, ప్రాఫిట్ లాస్, నా ఇన్కమ్, నా లాస్ట్ 2 years నాకైనా ఎక్స్పెండిచర్, మట్టి మసాలా అన్ని కలిపి నా చేత గట్టి తాడు తెంపేసేది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పువ్వులు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యా సర్జీ చెప్పనా? మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు, తలంబరాలు. ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు, లాయర్లు. వాడికి ఇది ఉంది, నీకు ఇది ఉంది. అదే తేడా మీ ఇద్దరికి. సర్జీ తర్వాత ఏమని చెప్పండి సర్జీ. అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు.
సర్జీ తర్వాత గొడవ అయిందా? అదంతా తెలీదు గానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపేశారు. ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ, నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసేయ్. 70s లో విలన్లా ఉంటావు. చూసావా, నువ్వు బ్రేకప్ అవగానే ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలిస్తే? పద్ధతి మార్చుకో. I'll try. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్ లో పడాయి. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్ట్ టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అదే ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవరికో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేస్తున్నారు. అందుకని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నీ నవ్వు చూసే పడిపోయినా నేను. నైట్ టైం 10,000 వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తుంది నేను చూడగానే. మళ్ళాంటి వాళ్ళ కాల మామూలు మగల వాళ్ళు ఏమవుతుంది, కింద పడి దేనికి చచ్చిపోతారు. అయితే నేను మా ప్రొఫెసర్ ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్ లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవరికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పానులే. మీరా? వేర్ ఇస్ మై స్విమ్ సూట్? ఇట్స్ ఇన్ ద కబర్డ్. Hey, who's that with the skimpy skirt? Mickey. Please. No. Mira, చచ్చిపోతావా? That's disgusting. Bad behavior, Mickey. Very bad behavior. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు. నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలరు కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. నేను ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వెనక చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేస్తావు అంతా మాట్లాడేవాడు కదా. నీ గొడవ ఏంటి? ఎవడైనా తగులుకున్నాడా? సుధీర్, మై ఫాదర్స్ ఫ్రెండ్స్ సన్. హీస్ ఎ పొలిటీషియన్. మంచోడే. డిన్నర్కి పిలిచాడు. ఏం చేయను? నన్ను అతను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. నువ్వు కూడా? అంతేం లేదు. కొంచెం. వెళ్ళనా? వెళ్ళు, తగులుకో, తాట తీసే. వాడికి అమ్మాయి అంటే విరక్తి కలిగేలా చేసే. విష్ ఆల్ ది బెస్ట్. కానీ నేను నీతో ఏమేం తప్పులు చేశానో అవి మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. సో నువ్వు నన్ను గైడ్ చేయాలి. విల్ యూ? నాకు వేరే దారి లేదు కదా, తప్పదు కదా. మీరా సుధీర్ గారితో డిన్నర్కి వెళ్తుంది.
హార్ట్లో చిన్న క్రాక్ సర్జీ. నిజం చెప్పనా, చిన్న మంట కూడా స్టార్ట్ అయింది. అయినా సుదీర్ఘ గతనాల మూవ్ అయిపోతున్నప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చున్న బ్లాక్ కాఫీ లేదా టైం వేస్ట్ చేయడం నాకు అసలు ఏం నచ్చలా. నాకు I'm free. I'm single, ready to mingle. ఈ రోజు నుంచి నా టెలిఫోన్ మెసేజ్ బాక్స్ అంతా అమ్మాయిల మెసేజ్లతో వచ్చి క్రాష్ అయిపోవాలి. సర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సర్జీ. నేను ఎక్కువసేపు దేంట్లో కూడా బాధగా ఉండలేను. సర్జీ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఎలాగ ఉంటాడుగా? ఇలా ఎప్పటికీ ఉండడు, ఉండలేడు. అమ్మాయి వెళ్ళిపోయిన 2 నెలల్లో 40 పుస్తకాలు చదివాడు, 100కి పైగా మొక్కలు నాటాడు, రోజుకి 7 మైళ్ళు చొప్పున దాదాపు 500 మైళ్ళు నడిచాడు. అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు. అందుకే టికెట్ కొనుక్కొని అలహాబాద్ రైలుకి ఫస్ట్ టైం కనపడేప్పుడు వేసుకున్న డ్రెస్ కలర్ గుర్తుందా? కానీ ఉండాలి మీరు. బాత్రూమ్ ఖాళీ అయింది, నువ్వు వెళ్ళరా. సర్జీ మీ వాడికి భారతరత్న ఇచ్చేయచ్చు. ఒక అమ్మాయి కోసం అంత దూరం ట్రావెల్ చేశాడంటే మనోడు ఏం చేస్తున్నాడు? ఆ మోతిలాల్ మిఠాయి దుకాణంలో మాయించి మైసూరు పాక్ చేస్తున్నాడా? వాడి ఇంటెన్సిటీ నీకేం తెలుసయ్యా? అలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారే పుడుతుంది. ఒకే ఒకసారి మీ వాడు ఒకసారి, కానీ నేను ఇప్పుడు 10-15 సార్లు ప్రేమించాను. దానికి మీరే ఉంటారు? అది ప్రేమ కాదు సార్. మరేంటో? డిక్షనరీలో అలాంటి ఫీలింగ్స్కి పేర్లు ఇంకా పెట్టలేదు. సర్జీ
అమ్మాయి ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోవడం, మనం ఏమైనా మొబైల్ నెట్వర్క్ లేదంటే హచ్ కుక్క పిల్ల. ఒక అమ్మాయిని చూస్తాం, మాట్లాడతాం, వర్కౌట్ అయితే కలిసి తిరుగుతాం. వర్కౌట్ అవ్వలేదు అనుకోండి విడిపోతాం. మనం ఎవరినో తగులుకుంటాం, ఆ అమ్మాయి ఇంకెవరినో తగులుకుంటుంది. వాడు భుజాల మీద చేయేస్తాడు, ముద్దులు పెట్టుకుంటాడు. ఇంకా సర్జీ ద బాటమ్ లైన్ ఇస్ వి హావ్ టు మూవ్ ఆన్. చిన్న డౌట్, మనం అంత దూరం వెళ్ళి వచ్చాడు అన్నారు, కనీసం అక్కడ ఏంటి కాఫీయా, నేను సొంటి కాఫీ తాగొచ్చున్నారు అంతేగా, కనీసం చిన్న ముద్దు కూడా పెట్టుకోలేదు రైట్. ఏ విషయం కూడా ఎందుకు దూరం స్వామి? ఇప్పట్లోలా పెళ్లికి ముందు అన్నీ అయిపోవడం అప్పట్లో లేదు. భయమా? గౌరవం, నా మీద నాకున్న గౌరవం. నేను జంతువుని కాదు మనిషిని అన్న గౌరవం. ఐ మీన్ కనీసం ముద్దు పెట్టుకుంటే కంపాటిబిలిటీ తెలుస్తుంది కదా. ఐ మీన్ బ్రెత్ అండ్ హైజీన్. రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తనేం పాయసం కాదు, ప్రాణం ఉన్న మనిషి. అయినా పెదాలు బాగున్నాయని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇంకేం చూస్తే అమ్మాయి కరెక్ట్ అని తెలుస్తుందా? కళ్ళు ఓహో బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటమంటూ నీకే డైలే చేసిందే. వరేవా తీరుడు నువ్వేరా, బళారే వీరుడు నువ్వేరా, చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా. బార్బీ బొమ్మకి చెల్లెలివా, బాబోయ్ ప్రపంచ సుందరివా, బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే, బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే. రాజా రాజా తోలా మిల్కి బంబోలా అబల్లే జాలో విల్లేదంతా వాయ వాయ లీలా నైసునారి కేలా బబ్లిలోల కాలా అస్తిలా జియన్ల జల్వ అస్తమాడియలా బస్తీ దొరసాని తోడా ముస్తాబయ్యింది, గుండె చిటపట మంటూ నీకే డైలే చేసిందే. బార్బీ బొమ్మకి చెల్లెలివా, బాబోయ్ ప్రపంచ సుందరివా, బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే. రాజా రాజా తోలా మిల్కి బంబోలా అబల్లే జాలో విల్లేదంతా వాయ వాయ లీలా నైసునారి కేలా బబ్లిలోల కాలా అస్తిలా జియన్ల జల్వ అస్తమాడియలా. చేయి దాటిపోతే వెళ్ళిపోనీలే, బాధపడ్డం బెంగపడిపోవడం మనకి రాదసలే. మగాడ నచ్చిన మునగాడ నికాడ ఏదో ఉన్నదిరా, చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా. నాకు నచ్చినవెక్కడెక్కడున్నా వాలిపోతాలే, కింద పడ్డం లేచి దూసుకెళ్ళడం మనకి మామూలే. ఎదిగిన బంగారు బాతురా ఇది నీకే దొరికెనురా. బస్తీ దొరసాని తోడా ముస్తాబయ్యింది, గుండె చిటపట మంటూ నీకే డైలే చేసిందే. వాసు మేది దాసో లోసులే బియోసో పిల్లి కళ్ళ తిన్నదాని వెండు బొమ్మె రోసో వాసినారు దాసో నోడు ఓషు జోషు లేని లైఫ్ కాదు పోలేనంత లాసో. Here we go, you're the life of the party. Show us those that you're so naughty. What a man who drive us crazy. Here we go, you're the life of the party. Show us those that you're so naughty. What a man who drive us crazy. Uh-oh, uh-oh.
chola, milky bambola, aballe jalo ville janta vai vai lila, nasunari chala, lovely lola kala, asti la cielo jalla astamari yela. Ne raja raja chola, milky bambola, aballe. Are you right? I'm fine. Okay. All right. I think. Are you alright? Are you gonna be sick? Okay, hang on. Okay, just stand up. Whoa, watch out for the car. Sorry. Okay, just have a breather, alright? Just deep breaths. Okay, hang on. Look, I can just see the car's just up here, so let's just keep going, okay? Alright. Come on. Oh. Guys, look, my friend isn't well. I just want to take her home. You're just looking for a good time, that's all. Hi guys, doing fine? We're fine, thank you. I don't think so. Dude, seriously, I said we're okay. Please, mind your own business. We're fine here. Oh really? Okay, go ahead. I was going to have some fun. Strangers in the night, la 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 la. Okay. Control. Bravo Charlie, M15 calling in. I repeat, Bravo Charlie, M15 calling in. I have a possible situation, the Waldorf nightclub in the basement parking level 1. A black sedan carrying 3 Caucasian males and 2 Africans. This is a possible situation likely to take place. I need backup immediately. I repeat, I need backup immediately. Uh-oh. I'm scared. I'm scared. That's the longest switchblade I had ever seen in my life. I'm scared. Oh, wait. You want to see what I'm carrying? You want to see what I'm carrying? I have the most powerful handgun in the world. It is called 44 Magnum. One wrong move from you guys, I'm going to blow your head clean off. You want to check that? You want to check that? Pam, pam, pam. Hi, sweetheart. Thanks. Thank you so much for tonight. I seriously can't thank you enough. I once had a girl, or shall I say, she once had me. She showed me her room, isn't it good? Shall I teach you something? I love it. I think I found somebody. First నీకే చెప్పాలనిపించింది. Congratulate me. ఇంతకీ అమ్మాయి పేరేంటి? అమ్మాయితో అన్ని అయిపోయాక పేరెంట్ని అడుగుతారా ముందు ముందు.
But what's your name again? Are you serious? No, just kidding. Just kidding. Michelle! This is for you. థ్యాంక్ యూ. నీ నవ్వు చాలా బాగుంటుంది. యు హ్యావ్ అ గ్రేట్ స్మైల్. ఐ నో. లాస్ట్ వీక్ డిన్నర్కి పిలిస్తే ఇప్పుడు ఓకే చేశావు. అంత ఆలోచించాలా? ఆన్సర్ కావాలా, నవ్వు కావాలా? రెండోదే. సుధీర్తో డిన్నర్కి వెళ్తున్నాను. యూర్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్. Meera is out of my system. మీరా మరో అబ్బాయి పేరు చెప్పగానే తనని మర్చిపోవాలనే తొందరలో మిషల్ని ప్రేమించాననుకునే మైకల్, వేరే అమ్మాయి దొరికిందనగానే మైకల్ని మర్చిపోవాలనే తొందరలో సుధీర్ని ప్రేమించాననుకున్న మీరా ఒకవైపు. కాలం ఎంత వేచి చూసినా అర్జునే కావాలనుకునే వసుమతి, దూరం ఎంత వేరు చేసినా వసుమతే కావాలనుకున్న అర్జున్ మరోవైపు. ఈ 30 ఏళ్లలో మనుషుల్లో టెక్నాలజీయే పెరిగిందో కన్ఫ్యూషనే పెరిగిందో నాకు అర్థం కాలేదు. కాలం మనుషులకి చాలా విషయాలు నేర్పుతుంది. కొద్ది నెలల్లోనే అర్జున్కి ఒంటరితనం అలవాటయ్యింది, మైకేల్కి మిషల్ అలవాటయ్యింది, వసుమతికి సొంటి కాఫీ అలవాటయ్యింది, మీరాకి సుధీర్తో డిన్నర్ అలవాటయ్యింది. Hi. Hey, what are you doing? Put that back. మంచి అందమైన ఇండియన్ అమ్మాయి రానా? This is... So, I think you should buy me a sari. లిటిల్ ఇండియా హౌస్కి వెళ్దాం. No, take me to India and buy me a sari. ఇండియా? Yeah. Please, Mickey. Really? Please. Where's my phone? Really? Yeah. Are you serious? We'll go. Yes! మేము ఇండియా వెళ్తున్నాం. నా కోసం కాదు, తన కోసం. I'm going to India tomorrow. Oh my gosh, I'm so excited. వెళ్ళడం నీకు ఇంట్రెస్ట్ లేదా? హోమ్స్ మౌంట్ ఎక్స్ప్లోర్ చూడడం కంటే ఎక్సైటింగ్ ఏముండదు సార్. అయినా దాన్ని వదిలేసే కదా ఇంకా అందంగా కనిపిస్తున్నట్టుందండి. ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది కదా. అది బాగుందా ఇది బాగుందా? ఈ క్వశ్చన్ చాలా అసహ్యంగా ఉంది. మళ్ళాంటి మేనర్స్ లేని వాళ్ళు ఏదైనా మాట్లాడి చెప్పండి సర్జీ. గురించి అది ఐరిష్ కాఫీ కాదు. అయినా నేను తెల్లారేదాకా తాగుతాను కానీ తెల్లారేకి తాగను. సర్జీ పర్సు మీలాగే బొద్దుగా ఉంది. ఆ బాస్ సర్జీ, అర్జున్ అమ్మాయిని మళ్ళీ కలిసాడా? కలిశాడు. మళ్ళీ ట్రైన్ ఎక్కాడా అండి? ఈసారి తనే ఎక్కింది. जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव।
जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव। श्री गंगा नीलांटी मनसीयवे, जन्मंता नी बाट नडिपिंचवे। शिव पूजनु शिव पूजनु करुणिंचवे, प्रिय सेवलो तरिंचु वरमीयवे। కాశీ వాసా సాంబ శివ కాచే తండ్రి మహదేవా, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా, బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్। జగమేలు శివ శంకర్రా, జగమేలు శివ శంకర్రా, నువ్వుంటే మాకింక భయమేందిరా, ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, మీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా, జగమేలు శివ శంకర్రా, నువ్వుంటే మాకింక భయమేందిరా। నిప్పు నీరు రెంటిని, నిప్పు నీరు రెంటిని జతగా నిలిపావుగా, విడ్డూరం చూపావుగా, నీ లీలతో నెలవంకకు తోడుగా, వెలుగై నువ్వుండగా, అమావాస్య లేదుగా, కలలో ఎలలో నీవే దైవం ఊపిరికి, నీదే భారం ఎన్నటికీ, ఆలోచనలో నీ ఉనికి, ఆశా దీపం రేపటికి, నీ దయ పొందిన పుణ్యం మాదైపోతే, బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్। జగమేలు శివ శంకర్రా, జగమేలు శివ శంకర్రా, నువ్వుంటే మాకింక భయమేందిరా। ఆరాధించే తొందర, ఆరాధించే తొందర, ఆగేది లేదురా, మారేడై మనసుందిరా నీ ముందర, నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా, అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా। పీచే గాలే సాక్ష్యమట, నింగి నేల సాక్ష్యమట, ఆత్మ దేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చనట, ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ, బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్। జగమేలు శివ శంకర్రా, జగమేలు శివ శంకర్రా, నువ్వుంటే మాకింక భయమేందిరా, ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, మీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా, జగమేలు శివ శంకర్రా, నువ్వుంటే మాకింక భయమేందిరా।
ఇండియా పోతున్నావు అంట? అవునరా. మరి ఏందిరా కూల్లో కాఫీ తాగుతున్నావు? ఇప్పుడే ఎయిర్పోర్ట్లో కూర్చోమంటావా? వెళ్ళేది రేపు. అది కాదురా. మీరలా మాట్లాడక బే. అది కూడా అంత డిన్నర్ టేబుల్ బుక్ చేసి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి కూర్చో. మిషల్ ఐఎమ్ రియలీ సారీ. మిషల్ ఐఎమ్ రియలీ సారీ. నా ఉద్దేశం అది కాదే. అసలు నీకు దానికి ఏంటో పోలిక? అది మరాఠవాడ గుర్రం, నువ్వు అరబ్బీ గుర్రం. అసలు నేను చూడగలిగిన కవిత్వం ఎలా తన్నుకొస్తుందో తెలుసా? రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క, తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం, అరబ్బీ గుర్రపు కళ్ళెం. దిస్ ఇస్ వాట్ ఐ మీన్. నేను చెప్పేది ఇదేనా నీకు? నేను చూడగలిగిన కవిత్వం చూడ అలా ఫుల్ అలా తన్నుకొచ్చేస్తుంది. Come on, don't stop. దానికి ఇటాలియన్లో మాట్లాడితే 3 వచ్చేసేది, దీనికి తెలుగులో మాట్లాడితే 4, 5, 6 కూడా వచ్చేస్తుంది. Oh, sorry, babe. I was meant to go pick up a few things. Is that alright? Yeah. Okay, I'll see you soon. See ya. ఓకేరా, సాయంత్రం పబ్లో కలుద్దాం. బాయ్. అమ్మాయికి నువ్వంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా. అంటే నాకు తక్కువ ఇష్టమా? నన్ను అడుగుతావు ఎందుకు? అది నీకే తెలుసు. సర్జీ, మీరు మరీ నాకు హార్ట్ లేట్ మాట్లాడుతున్నారు. ఉంటే మీరా లాంటి అమ్మాయిని వదిలి ఇక్కడ కూర్చుంటావా? నాకు కాదు, మీకు హార్ట్ లేదు. నేనేం చేశాను? మంచి లవ్ స్టోరీ యొక్క మధ్యలో ఆపేస్తారా? మంచి ప్లేస్, చల్లటి గాలి, చాలా కాలం తర్వాత తెలిసిన ప్రేమికుడు. నెక్స్ట్ ఏం జరగదు. Bella, what a beauty, what a beauty. Hey, chiquita, come sto? Mi chiamo Miguel Velay, non parlo italiano. Hey, madam, మీరు వెనక నుంచి అందంగా ఉంటారని తెలుసు, కానీ ముందు నుంచి కూడా చాలా చాలా బాగుంటారని చెప్పి చిన్న రూమర్ ఉంది. కొంచెం నువ్వేంటి ఇక్కడ? జాబ్ లోంచి తీసేసారా? లేదు, నేను చిక్కిపోయని చెప్పి కెప్టెన్ అంత అనుకుంటే నీ వంట తీసి పెడదాం. ఓకే. Where's Michelle? Hey baby. Yeah, I just got a call and it's bad news. Yeah, Grandma's sick and I can't come to India. I know, I'm so sorry. అరే, తను కూడా వస్తే నువ్వు, నేను, తను, సుధీర్ అందరం కలిసేవాళ్ళం కదా. కలిసి నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత బాగుంది. మీకు నేను నీ జీవితంలో లేకపోయినా నీ జీవితంలో ఎలాంటి లోటు లేదని నువ్వు. అబ్బాయి చాలా మంచోడే, కొంచెం ఖర్చైనా సరే కొని మరి నిన్ను పూలో పెట్టి చూసుకుంటాడని నేను. ఈ ఫార్మాలిటీస్, ఈ టార్చర్ నా వల్ల కాదు. బా. 1 second, Mickey. Hi, baby. Hi, babes. Shh. Let's Sudhir. I don't know. ఏం లేదు, ఎవరో డ్రైవర్ అడ్రస్ అడుగుతున్నాడు. ತುಂಬಾ ధన్యవాదాలు మేడం. సుధీర్, నాకు ఈరోజు ఈవినింగ్ కొంచెం లేట్ అవుతుంది. మా ప్రొఫెసర్ దగ్గర ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంది. ఓకే ఓకే, బాయ్. హాయ్ బేబ్స్, ఐ మిస్సింగ్ యు బేబ్స్. నాతో ఇప్పుడు అనలేదు ఎందుకు నువ్వు? ఏంటి? నేను ఎప్పుడూ అబద్ధాలు అన్నా, ఇప్పుడు సుధీర్తో అబద్ధం ఎందుకు చెప్పాను? మైకేల్ గడు వచ్చాడుగా, వాడితో కలిసి సాయంత్రం సరదాగా వెళ్దామని చెప్పి. దానికి అబద్ధం ఎందుకు? మన ఇద్దరి మధ్య ఏం లేదు కదా. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావా? చూడు, అలా ఆలోచించి అలా చిక్కిపోయావు. అయినా నన్ను వదిలేసానని చెప్పి ఫ్యాషన్ కూడా వదిలేసావా? నువ్వే లేనప్పుడు నాకు ఈ బట్టలు ఎందుకు, ఫ్యాషన్ ఎందుకు? అబ్బో 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 అబ్బో, ఈ సుధీర్ గారితో జరిగి చాలా ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి. Babes, I'm going to be here for 5 days. Let's rock it. We gonna rock it, rock it. चामुंडी बेटा होगी. ఏమైంది? నేను ముట్టుకుంటే సుధీర్ అని అనుకుంటాడా? నేనే అనుకుంటాను. సుధీర్ అంటే లవరా మొగుడా? ఓ మీరా శాస్త్రి,
ఎస్ మైకల్ వేలాయుధం. ఆడు సాంబారు ఇది పప్పు, నైస్ కాంబినేషన్. నీతో ఇంత పద్ధతిగా ఉండడం నా వల్ల కాదు. చేసేస్తున్నా, ఏం జరుగుతుందో జరుగుతుంది. ఖచ్చితంగా ఈడైతే మొగుడు కాదు. భూకంపం రాలేదే. నీకెందుకు వస్తుంది? ఇది విన్న తర్వాత సుధీర్ గారికి వస్తుంది గుండెల్లో భూకంపం. నువ్వు అయస్కాంతం లాంటి మైక్, ఆలోచించే టైం కూడా ఇవ్వవు. నీతో పాటే ఎత్తుకుపోతా. స్టూపిడ్. ఆడు అయస్కాంతం అయితే ఈవిడ ఇనుప మొక్క తెగించారు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. మీరు మన ఇద్దరు మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా? ఒకళ్ళ మనసులో ఏముంది ఇంకొకరికి ఇట్టే తెలిసిపోతుంది. జస్ట్ లైక్ దట్. అందుకని ఒకటి నాకు చాలా ఇష్టం. మిషల్ కంటేనా? మధ్యలో మిషల్ ఎవరో? నీకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం కంటే ఎక్కువ ఇష్టమే. ఎందుకో లైట్ గా ఉంది, వెయిట్లెస్ గా. రీజన్ చెప్పనా? మన ఇద్దరం ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, టైం కి రావడం, ఒకేషన్స్ గుర్తు పెట్టుకోవడం, ఈ ఫ్లవర్స్, గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ యు ఆర్ సో రైట్ మైక్. అబ్సల్యూట్లీ. అవును, అవన్నీ సుధీర్ గడ్ పడతాడు, ఈయన మాత్రం సుఖపడతాడు. నెక్స్ట్ 3 days ఇద్దరు ఒకటిలో కలిసి తిరిగేద్దాం. మైసూరు మడత పెట్టి హ్యాండ్ బ్యాగ్ పెడదాం. డీల్. ఆ సుధీర్ గడ్ గురించి ఆలోచించండి కొంచెం. నాకు అర్థమైపోయింది, దాని గురించి ఆలోచించేసాను. నీ ప్రొఫెసర్తో ఇంకా 3 days ప్రెజెంటేషన్ కంటిన్యూ అవుతానే సుధీర్ గడ్ చెప్పేసాను. నో ప్రాబ్లం. వీడు మరీ అబద్ధాలు జైలు పెట్టి తిరుగుతున్నాడు. చూసే వాళ్ళకి ఇది బాగోదు. బాగోదా? అర్థం కాదా? నేను మాట్లాడింది కుఫ్లీ గారికి అర్థం కాలేదు. కుఫ్లీ గారు, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? యా షూర్, గో అహెడ్. మీరు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? అమ్మాయి గారు చూడా? నీకు అన్నీ అర్థమైందా? బాగా అర్థమైంది. అల్లరి చేసి యూట్యూబ్ లో
మనసు ప్రింట్ తీసుకుందా దాచుకోకుండా ఓపెన్ అయిపోదా మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుకోడల్ని పగలగొడదా Just move along my crazy boy just move along ooh ooh baby just move along you are so fun just move along shikadum Just move along, shikadum my girl, just move along. Ooh ooh baby, just move along. Pretty dolly girl, just move along. Shikadum. What? I want to dance. Alle balle, pizza happy lay. alle balle racha rachele చూసే వాళ్ళు ఈ జాతరేంట నడగాలి నవ్వే వాళ్ళు మరి నవ్వుకున్న పరవాలే నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం వేలానందాలు సంచుల్లో నింపుకుందాం స్పీడు మీద ఉన్నాం ఎవడాపుతాడో చూద్దాం దారి గట్టొస్తే లాగి తన్నేద్దాం మనలా ఎవరుండలేరు అని బల్ల కాదు అని బల్ల కొద్ది చెబుదాం Just move along my crazy boy just move along ooh ooh baby just move along you are so fun just move along shikadum Just move along, shikadum my girl, just move along. Ooh ooh baby, just move along. Pretty dolly girl, just move along. Shikadum. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.